గర్భవతిగా ఉన్న ఒక జింక ప్రసవానికి అనువైన ప్రదేశం వెతుకుతూ అల్లాడుతుండింది. సాయంత్రం సమయం అవుతుండగా అడవి మేఘాలతో నిండిపోయింది. మెరుపులు పడి అడవిలో అగ్ని అంటుకుంది. ఆ జింక తన మంటలతో నిండిన గృహాన్ని వదిలి నదీ తీరానికి నీరు తాగడానికి వెళ్ళింది. ఆమెకు ప్రసవించాల్సిన సమయం దగ్గర పడుతోంది. అప్పుడు ఆమె తన ఎడమ వైపు గడ్డి పరకల్లో నుండి రభసగా వచ్చే శబ్దాన్ని విన్నది. జాగ్రత్తగా చూసి ఒక వేటగాడు తనపై విల్లు లక్ష్యంగా పెట్టినట్లు గమనించింది. భయంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా పొదల్లో ఓ సింహం దాక్కుని దాడికి సిద్ధంగా ఉందని అర్థమైంది. వేటగాడు, సింహం, రగులుతున్న మంట మరియు మొసళ్లతో నిండి ఉన్న నది, ఇంత ప్రమాదం చుట్టూ ఉండగా ఆమెకు ఎటువంటి మార్గం కనిపించలేదు. తాను బతకకపోవచ్చని గ్రహించిన ఆ జింక ధైర్యంగా దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. తాను ప్రశాంతంగా ఉండి నీళ్లు తాగి మంచి ఫలితాన్ని ఆశించింది. వేటగాడు విల్లు వదిలేందుకు సిద్ధపడే సమయానికి ఒక్కసారిగా మెరుపు మెరిసి అతని లక్ష్యం తప్పి సింహం మీద బాణం పడింది. గాయపడిన సింహం వేటగాడిపై దాడి చేసింది. అప్పటికే వర్షం మొదలై మంటలు ఆర్పేసింది. దారి సాఫీగా ఉందని గుర్తించి ఆ జింక అక్కడి నుండి పరిగెత్తి తాను సురక్షితంగా ప్రసవించి 3 పిల్లలను కంటుంది. మన జీవనంలోనూ అలా ఎన్నో కష్ట సమస్యలతో చుట్టుముట్టబడినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఎదురు చూడాలి. ఎంత కష్టమైన సమస్యలైనా ధైర్యంగా, ఆశతో ఎదుర్కోవాలి.